హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హిట్ 3 ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఇక హీరో నాని పుట్టినరోజు సందర్భంగా సోమవారం హిట్ 3 టీజర్ను రిలీజ్ చేశారు. ఇక రక్తపాతం, యాక్షన్ ఆశయాలతో ఈ టీజర్ ఫుల్గా సాగింది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా వైలెంట్ క్యారెక్టర్లో నాని ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ టీజర్ ద్వారా మేకర్ హిట్ ఇచ్చారు. ఇక హిట్ 3 ట్రైలర్ నాని హీరోగా నటించిన హిట్ 3 మూవీ టీజర్ వచ్చేసింది. ఇక నాని బర్త్డే సందర్భంగా సోమవారం ఈ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాక్షన్ రక్తపాతంతో ఈ టీజర్ సాగింది. ఇందులో వైలెంట్ పోలీస్ ఆఫీసర్గా నాని క్యారెక్టర్ డిఫరెంట్గా సాగుతుంది. ఇక యాక్షన్ అంశాలతో టీజర్ ప్రారంభమవుతుంది. నీకు ఒక ప్రాబ్లం లేదంటే ఓ పేరు చెప్తా, అర్జున్ సర్కార్ అనే వాయిస్ ఓవర్ వినిపించింది. ఆ కేసును వాడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏమీ లేదు అని, వీడి లారీని దొరికిందో పరిస్థితి ఆలోచిస్తే భయం వేస్తుంది అని రావు రమేష్ చెప్పగానే గుర్రంపై లారీ పట్టుకొని స్టైల్తో నాని టీజర్ ఎంట్రీ ఇస్తాడు. లారీతో క్రిమినల్ తక్కువ రేనట్టు నాని కనిపిస్తాడు. ఇక ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది, ఒక పోలీస్ ఆఫీసర్వేనా నువ్వు అని ఓ అమ్మాయి అనగానే అదే అనుకొని మోసపోయారు ఇన్నేళ్ళు, జనం నీకు చూపిస్తా ఒరిజినల్ అంటూ నాని చెప్పిన డైలాగు టీజర్లో హైలైట్గా నిలిచింది. వైట్ బుల్డోజర్ ధరించి మరో లుక్తో టీజర్ నాని కనిపించాడు. ఇక రక్తపాతంతో టీజర్ ఎడ్ చేశారు. గతం సినిమాలు పూర్తి భిన్నంగా వైలెంట్ క్యారెక్టర్లో నాని మూవీలో నిలిచిపోతున్నాడు. ఇక టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. హిట్ 3 మూవీలో కేజీఎఫ్ ప్రేమ్ శ్రీనిధి హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు శైలేష్ కొనుగోలు దర్శకుడు వహిస్తున్నారు. హిట్ ప్రమోషన్లో వస్తున్న 3వ సినిమా ఇది. ప్రశాంత్ తిరుపతితో కలిసి నాని స్వయంగా ఈ మూవీకి ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఇక మే 1న వరల్డ్ వైడ్గా హిట్ 3 మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జే ఎమ్స్ మ్యూజికల్ అందిస్తున్నాడు. హిట్ 1, హిట్ 2 సినిమాలకు కమర్షియల్ పెద్ద విజయాలు సాధించాయి. ఇక హిట్ మూవీలో విశ్వక్సేన్ హీరోగా నటించారు. హిట్లో అడియేషన్ కనిపించాడు. ఇది రెండో సినిమా కాకుండా నానినే నిర్మించాడు. హిట్ 3 తర్వాత నాని సుజీత్తో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రచారం జరుగుతుంది. అలాగే నాని నిర్మించిన కోర్ట్ మూవీ మార్చి 14 రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శిని హీరోగా నటిస్తున్నాడు. ఇక హిట్ మూవీతోనే డైరెక్టర్ శైలేష్ కొనుగోలు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హిట్ 2తో పాటు సైంధవ్ సినిమాలో నిర్మించారు. ఇక వెంకటేష్ సినిమా హీరోగా నటించిన సైంధవ్ మూవీ డిజాస్టర్గా మిగిలింది.